ఇవాళ వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించబోతుంది బీఆర్ఎస్. వరంగల్లోని హంటర్ రోడ్డులో ఉన్నటువంటి సిఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఈ సభ జరగబోతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం వరంగల్ గడ్డపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపున రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అయితే ఆ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు, పార్టీ శ్రేణులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా సభా ప్రాంగణంలో భారీ జర్మనీ టెంట్లు, కూలర్ల సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను గుర్తు చేస్తూ వారిని ఎండగట్టే లక్ష్యంగా బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక రైతు భరోసాని ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి పాత రైతు బంధు నిధులు కూడా సరిగ్గా అందించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో కాలేదని విమర్శలు చేస్తుంది. ధాన్యం సేకరణలో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బోనస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.